ప్రియులారా, చదవబడినటువంటి లేఖనము మనం గమనిస్తే సమూయేలు గ్రంథకర్త ఈ మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. దీనికంటే ముందుగా మనము కొరింథీ మొదటి పత్రికను ఒకసారి చూసుకుందాం. అక్కడ ఈ విషయాలు మనకు చెప్పడం మనం చూస్తుంటాం కదా. చదువుతారా నాకు ఆ మాటలను ఒకసారి ఎవరైనా? నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. చాలు. ఒకసారి 28వ వచనము చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడినటువంటి లేఖనాన్ని మనం గమనిస్తే మొదటిగానేమో 23వ వచనములు అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ఎక్కడ నుంచి పొందాడంట ఆయన? ఎక్కడ నుంచి పొందాడు? ఇప్పుడు మనకు ఈ మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క బల్ల, ఆ యొక్క క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము మనకి ఎక్కడ నుంచి ఇవ్వబడ్డది? గట్టిగా. ప్రభువు నుంచి ఇవ్వబడ్డది. ఎందుకంటే మనము మనుషులము గనక మన సహజంగా ఈ మాట అంటుంటాం, ఏంటయ్యా ఇలా ఉన్నామంటే నేను మనిషిని సార్, కొన్నిసార్లు నేను తప్పిపోతుంటాం. ఏ మనుషుడు సరిగ్గా ఉన్నాడు అన్న మాట మనం వాగుతుంటాం. వాస్తవమే, ఏ మనిషి కూడా సరిగ్గా లేడు. దావీదే అన్నాడండి, మనమే పాటి వారము. దావీదు ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అన్నాడు. ఒక్కడు కూడా అంటే తనతో పాటు కలుపుకొని కూడా అంటున్నాడు ఆ మాట. నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. లేకపోతే నేను ఒక్కనే నీతిమంతును, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు అన్నాడా? నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అనే మాట దావీదు మాట్లాడడం చూస్తుంటాం. దావీదు మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బల్లల్లో చేయి వేసేటప్పుడు ఇది మనం గమనించుకోవాలి. నిజమే, మన నీతిమంతులం కాము, కానీ ఆ బల్ల ఎవరి కొరకు అనుగ్రహించబడ్డదంటే నీ కొరకు, నా కొరకు. ఆ క్రీస్తు యేసు ప్రభువు వారు శిలువలో తనను తాను అర్పించుకుని తన శరీరమును ముక్కలు చేసుకొని ఇచ్చినటువంటి ఆయన కృపచేత అప్పగించబడినటువంటి బల్ల, ఆ పరిశుద్ధమైనటువంటి బల్లల్లో మనం ఏం చేయబోతున్నాం? మన చెయ్యి వేయబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, అందులో చేయబోతున్నాం కదా, మనకు అర్హత ఉందంటారా? అసలు అర్హత ఉందండి ఎవరికైనా? ఏమన్నంటే ఎనుకున్న నోరు తెరవట్ల. ఉన్నదా మనకు అర్హత? లేదు. కానీ అర్హత లేని మనలను ఆయన కృపచేత ఏర్పాటు చేసుకొని అర్హులనుగా చేసి ఆ బల్లల్లో చెయ్యి వేయడానికి దేవుడు గొప్ప అవకాశము మనకు అనుగ్రహించాడు. ఇందును బట్టి మనం ప్రభువును స్తుతించాల్సిన వారం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రియులారా, గమనించండి, అర్హత లేదు కదా మనకు, కానీ దేవుడు తన కృపచేత ఈ బల్లల్లో పాలు పొందే ముందు మనం ఏమీ చేసుకోవాలి? ఏమి చేసుకొని ఆ బల్లల్లో పాలు పొందితే మనం అర్హులంగా ఎంచబడతాం. మనకు అర్హత లేదు, నిజమే. ఈ మాట మనం చాలా ఈజీగా అంటాం. కానీ అర్హత లేని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కదా. ఎన్నుకున్నటువంటి ఆయన యొక్క శరీరములో, ఆయన యొక్క రక్తములో, ప్రభువు వలన మనకు అనుగ్రహించినటువంటి ఆ కృప కలిగినటువంటి ఆ బల్లల్లో మనము చేయి వేయాలంటే, మనము అందులో పాలు పొందాలంటే మనల్ని మనము ఏమి చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే మనము అర్హులంగా ఉంటాం. పరీక్షించుకోలేదనుకో ఏమైపోతాము? అప్పుడు ఏమైపోతాము? దోషులమే.
ఒక మాట నేను చెప్తాను. ఒక వ్యక్తి నేరము చేశాడు, పొరపాటు చేశాడు. తాను చేసినటువంటి ఆ నేరాన్ని బట్టి, తాను చేసినటువంటి ఆ యొక్క పొరపాటును బట్టి పోలీసు వారు వచ్చి అతనిని పట్టుకు వెళ్ళి జైల్లో వేశారు. గమనించండి బాగా, ఎక్కడ వేశారు? అతన్ని జైల్లో వేశారు. అయితే ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి తను చేసినటువంటి పొరపాటు ఏంటో, తను చేసినటువంటి తప్పేంటో తాను బాగా గ్రహించుకొని దాని పట్ల బాగా పశ్చాత్తాపపడి తన ప్రవర్తనను, తన యొక్క పరిస్థితిని, తన యొక్క నడవడిని పూర్తిగా మార్చివేసుకున్న తర్వాత జైల్లో ఇతనికి కొన్ని సంవత్సరాలు శిక్ష వేశాడు. బహుశా 7 సంవత్సరాలు శిక్ష వేశారు అనుకుందాం ఉదాహరణకు. ఇతని ప్రవర్తనను బట్టి ప్రియులారా గమనించండి, ఇతను తనను తాను గమనించుకుని తన తప్పు సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపపడి తన మనసును మార్చుకొని ఇక అట్లాంటి పనుల్లోనికి వెళ్ళకుండా అందరితో నెమ్మదిగా, సాధువుగా, ప్రేమగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ జైలు అధికారులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇతనిని గమనించినప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. ఏమొస్తుంది? ఇతనిలో పూర్తిగా మార్పు చెందిండు కనుక ఇతనిలో ఉన్నటువంటి మార్పు ఇలాగే కొనసాగాలి అంటే, ఇతన్ని ఇంకా మంచివానిగా మార్చాలంటే మనం ఇక్కడనే ఉంచడం మంచిది కాదు, కానీ ఇతనిని ప్రేమించి కృప చూపించి అతన్ని ఏం చేస్తారు? అప్పుడు జైలు నుంచి విడుదలను ఇస్తారు. ఎక్కడి నుంచి విడుదల ఇచ్చారు? జైలు నుంచి విడుదలను ఇద్దాం అని వారు ఆలోచించి ఒక సెలవు దినము అతనిని ప్రకటించి జైలు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి విడుదల చేసిన తర్వాత అతడు వచ్చి ఏదైతే మార్పు చెందిండో అదే మార్పుతో మంచిగా కొనసాగాడనుకో అతడు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థానంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవకాశము అవసరమైతే జైల్లో వేయమని చెప్పినటువంటి ఆ యొక్క జడ్జి కానీ, ఆ జైల్లో వేసి కొంతకాలం తనను పరీక్షించినటువంటి ఆ అధికారులే కానీ తనకు కావలసినటువంటి మార్గాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేశారు? తనలో మార్పు రావడాన్ని బట్టి, తనలో వచ్చినటువంటి మార్పును బట్టి, ఆ పశ్చాత్తాపమును బట్టి, తనకు వచ్చినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి మనసును బట్టి వీరు కూడా అతన్ని ప్రేమిస్తూ అతన్ని ఇంకా మంచి అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకువెళ్ళారు. ప్రియులారా గమనించండి, మనిషి యొక్క మార్పులో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళొచ్చు. మనము అర్హులము కాదని చెప్పుకున్నాము కదా, నిజమే అర్హులము కాదు, కానీ దేవుడు కృప చూపించి మనము బానిస సంఖ్యలలో అనగా బానిస అనబడినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జైల్లో మనము ఉన్నప్పుడు ఆ బానిస అనబడినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జైలు నుంచి మనకు విడుదలనిచ్చాడు. ఐగుప్తు దాసోహములో మూలుగుతూ ఉన్నటువంటి ఇజ్రాయిళ్లకు ఎలాగైతే విడుదలనిచ్చాడో మనకు కూడా ఈ లోకమనేటటువంటి ఈ బానిస సంఖ్యలలో ఈ జైల్లో మూలుగుతూ ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కృప చూపించి వాటి నుంచి మనకు విడుదల ఇచ్చాడు. గమనించండి, విడుదల ఇచ్చి ఆయన యొక్క స్వరక్తములో, ఆయన యొక్క స్వశరీరములో పాలు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దీనిని బట్టి మనల్ని మనం సరిచేసుకొని నిత్యము ప్రభువును స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ ఆయనను మాత్రమే మనం మహింపరచబడే వారముగా ఉన్నామనుకో దేవుడు మనల్ని ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి తీసుకువెళతాడు. ఏమండి గమనించండి, ఒక మాట, ఒక ప్రశ్న
అడుగుతాను. మనందరికీ బాగా తెలిసిందే, చాలాసార్లు కూడా అడిగాను, మళ్ళీ కూడా అడగాలని ప్రేరేపణ వస్తుంది. గమనించండి, మన పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు అటు 10th క్లాస్కి వెళ్ళాడు. 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత వాడు ఇంకా 10th క్లాస్ తోటే ఆగిపోయాడు అనుకో, అనగా 10వ తరగతిలోనే ఆగిపోయాడు అనుకో, అక్కడ ఎగ్జామ్ సరిగ్గా రాయక పాస్ మార్కులు తెచ్చుకోకుండా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అనుకో, మనకు సంతోషమా? సంతోషం అండి మనకు? ఏమన్నారేంటి? సంతోషము మనకు? ఎప్పుడు సంతోషం వస్తుంది మనకు? 10 పాస్ అయినప్పుడు సంతోషం. ఎందుకు? 10 వరకు చదివాడు కదా, చాలా అనుకోవచ్చు కదా ఇంకా. కానీ మనం ఏం కోరుకుంటున్నాం? తల్లిదండ్రులైన వారు ఏం కోరుకుంటారంటే, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె ఇంకా మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఇంకా పై చదువులకు వెళ్ళి మంచి ఉద్యోగము తెచ్చుకోవాలనేటటువంటి ఆశ ప్రతి తల్లిదండ్రులలో కూడా ఉంటుంది. ఉండదా? నాకు ఈ ఆశ, నా పిల్లల పట్ల ఆశ లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. ఏమన్నారేంటండి? పోనీ ఎంతమంది నా పిల్లలు నిజంగా మంచిగా చదువుకొని పాస్ మార్కులు తెచ్చుకొని లేదా స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని ఇంకా ఉన్నతమైనటువంటి పొజిషన్లోనికి వెళ్ళి మంచి జాబు చేసేవారిగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? నేను కూడా చేయలేకపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, ఎవ్వరు కూడా నా పిల్లలు ఎక్కడితో ఆగిపోతే చాలు అనుకోరు. 10వ క్లాస్తో ఆగిపోతే చాలు అనుకోరు. వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలి అని అనుకుంటారు. దేవుడు కూడా ఈ బల్ల అనే ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ సందర్భాన్ని మన ముందుకు ఎందుకు తీసుకొచ్చాడంటే, ఆ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మన ముందుకు ఎందుకు తీసుకొచ్చాడంటే, మనము కూడా ప్రతి దినము మనల్ని మనం పరీక్షించుకొని ఆ బల్లల్లో పాలు పొందేటప్పుడు మనల్ని మనము సరిచేసుకొని పశ్చాత్తాపడి ఎక్కడ తప్పిపోయామో, ఏ సందర్భంలో తప్పిపోయామో దానిని మనం పరీక్షించుకొని ప్రభు బల్లల్లో పాలు పొందుతూ ఉంటే, మా పరీక్షించుకున్న తర్వాత గమనించండి, ఇంకొకటి, పరీక్షించుకున్న తర్వాత ఏ దానైతే తప్పిపోయామని మనకు తెలిసిందో, దేంట్లోనైతే పడిపోయామని తెలిసిందో, తిరిగి దాని నుంచి బయటికి రావాలి. నేను దాంట్లోనే ఉంటా అన్నామనుకో, ప్రయోజనం ఏమన్నా? ప్రయోజనం ఏమీ లేదు. ఏమండి, ఒక పురుగు ఉంటుంది, బొంత పురుగు అంటారు, తెలుసా మీకు? బొంత పురుగు అంటారు. ఆ పురుగు, ఆ బొంత పురుగు ఉన్నప్పుడు దానిని చూస్తే ఎవరికైనా దాన్ని మంచిగా ముట్టుకొని లేదా చేతుల మీద వేసుకొని దానిని అలా ఒంటిపైన అలా తిప్పగలుగుతామా? ఏమనరేంటక్క? ఎందుకు? కాసేపు తిప్పొచ్చుగా, బాగుంటుంది. ఏమవుతుంది తిప్పితే? ఏమొస్తుంది? దురద వస్తుంది. అసలు దాన్ని చూస్తే కూడా మనకేం కలిగింది? దాన్ని చూస్తే కూడా ఫస్ట్ భయం కలుగుతుంది, రెండవది అసహ్యం కలుగుతుంది. మన జీవితము కూడా అలాగే ఉంది. ఎప్పుడు? ప్రభువులోనికి రాకముందు, ప్రభువును అంగీకరించకముందు, ప్రభువును ఇష్టపడకముందు, ఆయన ప్రేమను మనం రుచి చూడకముందు మన జీవితము కూడా అలాగే ఉంది. గమనించండి, అలాంటి జీవితం ఉన్నది మనలను బొంత పురుగు అది అలాగే ఉండడానికి ఇష్టపడాలా? ఏమండి, గమనించండి, బొంత పురుగు అది అలాగే ఉండడానికి ఇష్టపడాలా?
బొంతపురుగు ఏం కోరుకున్నదంటే, ఎవరైతే నన్ను చూసి అసహించుకున్నారో, ఎవరైతే చూసి నన్ను ఏళన చేశారో, ఎవరైతే నన్ను చూసి భయపడ్డారో వారే నన్ను ప్రేమించాలి, వారి చేతుల మీదుగా నన్ను పట్టుకోవాలి, వారు నన్ను ముద్దాడాలని అదే ఇష్టపడ్డాది. ఆ మార్పు కొరుకున్నటువంటి ఈ బొంతపురు ఏం చేసిందంటే, తాను లోపలికి వెళ్ళి దాని చుట్టూ ఒక కంచె వేసేసుకున్నది. ఏమంటే గమనించండి, దాని చుట్టూ ఒక కంచె వేసేసుకున్నది. కంచె వేసుకుని దాదాపుగా ఒక 3 నెలలు, గమనించండి ఎన్ని రోజులు, 3 నెలలు ఆ కంచె నుంచి బయటకు రాలేదు. ఈ 3 నెలలు అది ఆహారము తీసుకోలేదు. ఈ 3 నెలలు అది పానీయము కూడా తీసుకోలే. అర్థమైందన్నమాట? అర్థమైందండి? ఆహారం తీసుకోలేదు, పానీయము కూడా తీసుకోలే. ఈ 3 నెలలు తనను తాను పూర్తిగా బంధించేసుకుంది. ఎందుకు అంత శిక్ష వేసుకోవాల్సి వచ్చింది దానికి? చెప్పండి, కొంచెం నోరు తెరవండి. ఎందుకంత శిక్ష వేసుకున్నది? తనలో మార్పు కొరుకున్నది. తనలో మార్పు కొరుకున్నది. ప్రియులారా గమనించండి, మార్పు కొరుకుని ఈ 3 నెలల్లో ఆ జైల్లో, ఆ బందీఖానాల్లో తనను తాను బంధించుకుని తనను తాను నలగొట్టుకున్నది, తనను తాను హింసించుకున్నది, తన శరీరాన్ని పూర్తిగా చిన్నాభిన్నము చేసేసుకున్నది. తన శరీరాన్ని పూర్తిగా చిన్నాభిన్నము చేసేసుకున్నది. ప్రియులారా గమనించండి, అలా చిన్నాభిన్నం చేసుకున్న తర్వాత తనలో మార్పు ప్రారంభమైంది. తనలో మార్పు ప్రారంభమైంది. ఈ 3 నెలల తర్వాత మార్పు కలిగి అదొక అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించుకొని బయటకు వచ్చింది. ఏమిటి ఆ రూపము? ఏమిటి ఆ రూపము? సీతాకొక చిలక. అంతవరకు బొంత పురుగుగా ఉన్నటువంటి దానిని చూసి భయపడిన జనులు, బొంత పురుగుగా ఉన్నటువంటి దానిని చూసి మరి అసహించుకున్న జనులు, దానిని ముట్టుకోవడానికే భయపడినటువంటి జనులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని శుభ్రంగా పట్టుకుంటున్నారు. దానిని చూస్తేనే ఎంతో సంతోషముతో, దానిని చూస్తేనే ఎంతో ప్రేమ పడుతుంది, ఎంతో అద్భుతమైనటువంటి కలర్స్తో, ఎంతో అద్భుతమైనటువంటి రెక్కలతో అది ఎగురుతూ ఉంటే, ప్రియులారా గమనించండి, దానిని చూసిన ప్రతి ఒక్కరిలో కూడా ఏమి కలుగుతుందంటే ఆనందము, సంతోషము, దానిపైన ప్రేమ కలిగి అది పారిపోతూ ఉంటే కూడా ఇప్పుడు ఏమండి, ఈ సీతాకొక చిలక ఇప్పుడు పారిపోతూ ఉంటే కూడా దాని వెంటబడి మరి దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమో చూడండి. ఒక ప్రియులారా గమనించండి, జ్ఞానము లేని ఏమాత్రము కూడా మరి ఈ భూమి పైన బ్రతకడానికి ఆశలు కానీ లేనటువంటి ఒక చిన్న పురుగండి, చిన్న ప్రాణి, అది చిన్న ప్రాణి. అదే అంత మార్పు కలిగినప్పుడు దేవుడు తన కృప చేత, తన జ్ఞానము చేత మనల్ని నింపి తన యొక్క అమూలమైనటువంటి పాత్రలుగా మార్చుకొని చక్కటి స్వరాలను, చక్కటి రూపాలను మనకు అనుగ్రహించి ఆయన మన పట్ల కోరుకుంటున్నది ఏమిటంటే మనలో మార్పు కలుగుతూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులు, అమ్మ వచ్చేట్లా అప్పాలా. ప్రియ సహోదరి సహోదరులరా
దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం చూస్తున్నాం. ఇక్కడ మనల్ని ఏం చేసుకోవాలంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. అయితే మనం మొదటిగా ఒక అధ్యాయం చదువుకున్నాం, గుర్తుందా? ఏదది? గుర్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మనము చూస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన పైన ఈ అధ్యాయము కొనసాగడము మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు చదవండి ఆ వచనాలను. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినము. చాలా ప్రియులారా గమనించండి, రాజుగా ఎవరిని అభిషేకిస్తున్నాడు? ఏమన్నారంటే సౌలును సమూయేలు రాజుగా అభిషేకిస్తున్నాడు. దేనిపైన అభిషేకిస్తున్నాడు? చెప్పండి, దేనిపైన అభిషేకిస్తున్నాడు? తాను ఏర్పాటు చేసుకున్నటువంటి తన జనులపైన రాజుగా ఉండడానికి సౌలును రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, వాక్యం చేత మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే రాజుగా అభిషేకించాడు. అసలు చెప్పాలంటే ఎంతో దీనునిగా దరిద్రునిగా ఉన్నటువంటి ఈ సౌలుని తీసుకొచ్చి రాజ్యాభిషేకము చేస్తూ ఉన్నాడు. జనులకు ఒక గొప్ప రాజుగా నియమిస్తూ ఉన్నాడు. నియమించాడా లేదా? ఏమన్నంటే నియమించాడు. ఈ మాట ఏమంటున్నాడంటే రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను అని యెహోవా మాట వినుము. అక్కడ అభిషేకించడం ఒకటి మట్టుకే కాదు, పైగా ఏమంటున్నాడు రా? చెప్పండి అమ్మా. యెహోవా మాట వినుము. ఎవరి మాట వినాలి? యెహోవా మాట వినుము. అబ్బా ప్రియులారా గమనించండి, ఏమిటి యెహోవా మాట? ఏమిటండి యెహోవా మాట? చదవండి 2వ వచనం నుంచి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది నాకు జ్ఞాపకమే. ఇశ్రాయేలీయులకు చేసినది అక్క మీరు గమనించాలి మీరు తలలు కిందికి వేసుకుంటే నా మాట మీకు అర్థం కాదు. కొంచెం నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి, ఎవరెవరిని హతం చేయమంటున్నాడు? పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధంబములనేమి అన్నిటిని కూడా హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని. చాలు, అమాలేకులను పూర్తిగా ఏం చేయమన్నాడు? నిర్మూలం చేయమన్నాడా? ఇంకేమైనా మిగిల్చమన్నాడా? పూర్తిగా అసలు ఏమీ లేకుండా మొత్తము నిర్మూలన చేసేసి ఏమీ ఉంచకక్కడ, అసలు ఏ ఒక్కటి కూడా ఉంచక, అసలు వారితో పాటు ఉన్నటువంటి పశువులను కూడా, వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క ఎద్దులను కూడా, వారితో పాటు ఉన్నటువంటి ఆ యొక్క ఒంటెలను కూడా, గొర్రెలను కూడా, దేని కూడా నీవు ఉంచకు. దేన్ని కూడా నీవు ఉంచకు. ప్రియులారా గమనించండి,
అని అద్భుతంగా ఆయన సెలవిచ్చాడు. మనకు కూడా దేవుడు ఆయన వాక్యం చేత చాలా విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. ఏమిటి అంటే ఎద్దు, ప్రియులారా గమనించండి, ఎద్దులో చాలా లక్షణాలు మనకు కనబడతాయి, కానీ ఒక లక్షణం మనం చూసుకుందాం. ఎద్దులో ఏముంటుంది ముఖ్యంగా? ఎద్దులో ప్రియులారా గమనించండి, మెడ వంచే తత్వము దానికి ఉండదు. మెడ వంచే తత్వం దానికి ఉండదు. ఎద్దు ఎందుకంటే బలం కలిగింది కనుక నేను దేనినైనా ఎదిలించగలుగుతా అనుకుంటుంది. ఎద్దులో అలాంటి గర్వం కనబడుతుంది. ఉంటుందా లేదా దానికి? అది దానితో పాటు వేరే ఎద్దు వచ్చింది అనుకో, దా అని దాని పక్కనే నిలబెట్టుకుంటుందా? ఆ వేరే ఎద్దు ఆడ వస్తుందంటే ఇది రంకెలేసుకుంటూ దానిపైకి దూసుకు వెళుతుందా లేదా? లేకపోతే దాని పక్కనే పిలుచుకొని నిలబెట్టుకుంటుందా? ఏమన్నారంటాక ఏంటన్నా ఏమన్నారు? పక్కనే పిలుచుకొని నిలబెట్టుకుంటుందా? లేకపోతే వచ్చే దాన్ని చూసి రంకెలేసుకుంటూ వెళుతుందా? ఏంటి మీకు ఎద్దులు తెలియదు? అసలు చూసినరా లేదు అసలు ఎద్దులను? ఏమన్నారేంటి మరి చెప్పనా? రంకెలేసుకుంటూ వెళుతుందా? అది చూసి సైలెంట్గా ఉంటుందా? రంకెలేసుకుంటూ వెళుతుంది. ఎందుకంటే దానికి పక్క వాళ్ళను చూస్తే ఏమిటి? కోపం, గర్వము. మనలో కూడా ఏమిటి అంటే ఇలాంటి గర్వం ఏదైతే ఉందో, ఇలాంటి కోపం ఏదైతే ఉందో దానిని ఏం చేయాలి? చంపేయాలి. అణిచివేయడం కాదు, హతము చేసేయాలి. దాన్ని ఏం చేయాలి? హతము చేసేయాలి. ఇంకా ఉండవద్దు. అది హతం చేయమన్నాడా ఉంచుకోమన్నాడా? హతము చేసేసేయి. ఏమేమి హతం చేయమన్నాడు? చదవండి అమ్మా. ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధాంబులనేమి, వీటన్నిటిలో ఉన్నటువంటి లక్షణాలు ఒకవేళ నీలో గనక ఉంటే, వీటన్నిటిలో ఉన్నటువంటి ఈ యొక్క తలంపులు నీలో గనక ఉంటే, ఈ స్త్రీలు పురుషులు వీళ్ళు అమాలేకులైన ఈ స్త్రీ పురుషుల్లో ఈ పిల్లల్లో ఉన్నటువంటి మూర్ఖత్వము గనక నీలో ఉంటే వీటిని నీలో నుంచి హతము చేసేయి. నీ నుంచి తీసి పాడేసేయి, వాటిని చంపేయి. ఏం చేయమన్నాడమ్మా? చంపేయమన్నాడు. ఉంచుకోమని చెప్పలా? ప్రియులారా గమనించండి, ఇంత స్పష్టంగా చెప్పాడు కదా. ఎవరు చెప్పారు ఈ మాట? ఏమన్నారు ఏంటక్క? వినబడుతుందా అసలు నా మాట? మీకు నోరులు ఉన్నాయా లేదా? నోరులు ఉన్నోళ్ళు మాట్లాడండి. నోరులు లేవు, నా నోరు దేవుడు కుట్టేశాడు అనుకుంటే సైలెంట్గా ఉండండి. ఏం చేయమన్నాడు ఇక్కడ? నిజంగా మీకు నోరులు లేనట్టున్నాయి. హతము చేసేయి. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పిండు. తండ్రి అయిన దేవుడే చెప్పిండి ఈ మాట. ఎవరి ద్వారా చెప్పించిండు? తన ప్రవక్త అయినటువంటి తన యొక్క దాసుడైనటువంటి సమూయేలు ద్వారా ఈ మాట బయలుపరుస్తూ ఉన్నాడు. మనలో ప్రియులారా గమనించండి, ఏవేవి దేవునికి విరుద్ధముగా ఉన్నాయో, ఏవేవి దేవునికి అసహ్యం కలిగించేటివి ఉన్నాయో, ఏవేవి దేవునికి కోపం పుట్టించేటివి ఉన్నాయో, ఏవేవి లోబడని తత్వం మనలో ఉందో వాటన్నిటిని మనలో నుంచి, మన హృదయంలో నుంచి చంపివేయాలి. మన హృదయములో చంపివేసుకోవాలి. కానీ మనలో ఉన్న స్వభావం ఏంటంటే దీన్ని చంపేయడం పక్కన పెట్టి మనం ఏం చేస్తామంటే కొన్ని మాత్రమే ఏం చేస్తాం? మనము తీసివేసుకుంటాం. కొన్నిటిని మాత్రమే, అన్నీ కాదు. మళ్ళా నాకు టైం అయిపోతుంది ఆల్రెడీ, కానీ అన్నిటినీ చంపేయలేకపోతున్నాం. కొన్నిటినే. ఏమిటి ఆ కొన్నిటిని? ఇంతవరకు మనము
మన పెద్దలు ఏం చేసేవారంటే గోచి కట్టుకొని పైన ఒక టువాలు వేసుకొని చెప్పులు చేతులు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. చెప్పులు చేతులు పట్టుకొని వెళ్ళేవారు. చెప్పులు వేసుకోవడానికి కూడా వాళ్ళకి అధికారం లేదు అప్పట్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే మనం ఎప్పుడు ఇట్లనే ఉండాలనా, మనం ఎప్పుడు ఇదే బానిసగా ఉండాలనా, ఇదే బానిస బతకాలనా అని చెప్పి మనం ఏం చేసామంటే అది కాస్త వ్యతిరేకించి దానిని చంపేసి శుభ్రంగా ఇప్పుడు ప్యాంట్ షర్టు వేసుకుంటున్నాం. శుభ్రంగా ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పులు చేతులు కాదు, ఇప్పుడు మన కాళ్ళకి ఏమొచ్చినాయి? బూట్లు వచ్చినాయా లేదా? బూట్లు వచ్చినాయి. ప్రియులారా గమనించండి. అంటే మనకు నచ్చనివి మాత్రమే మనం చంపేసుకున్నాం. మనకు ఇది నేను ఇలా ఉంటే బైక్ వెళ్ళలేనేమో అని అనుకునే మాత్రమే మనం చంపేసుకున్నాం. అంతేనా? అన్నీ చంపేసినామా? ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పాలంటే. అన్నిటిని చంపేసామా? అన్నీ చంపలా. ఆత్మీయంగా చంపలేదు, శారీరకంగా కూడా అన్నిటిని మనము చంపుకోలే. అంటే ఏది మనకు అనుకూలంగా ఉందో దానిని అట్లే భద్రంగా దాచిపెట్టేసుకున్నాం. భద్రంగా ఆనాడు పెద్దలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ధనము ఉందనుకోండి, బంగారం ఉందనుకోండి, దానిని ఒక కుండలోనో ఒక బిందెలోనో వేసి ఏం చేసేవారు? భూమి తవ్వి దాంట్లో పూడ్చిపెట్టేవారు. అంటే ఇప్పుడు మనకు కూడా అవసరం ఉన్నవి ఏంటివో వాటిని ఇంకా అలాగే భద్రంగా దాచిపెట్టుకున్నాం. వాటిని విడిచిపెట్టడానికి మనకు మనసు రావట్లా. ఎందుకంటే అవి మనకు బాగా చెప్పండి ఇష్టం, బాగా ప్రియము. వాటిలో మనకు సంతోషం, వాటిలో మనకు ఆనందం. ఏమండి? ఆ పనులు చేస్తూ గంతులు వేయడానికి మనకి ఇష్టం. ఏమండి ప్రియులారా గమనించండి, అన్య సహోదరులు అనేది ఆ అర్హత కూడా మనకు లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవునికి భయపడతారు. క్రైస్తవులకు దేవుని పట్ల భయము లేదు. మనము ప్రియులారా గమనించండి, వాళ్ళకి ఏదైనా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పంతులు గారు, వాళ్ళ పూజారి గారు, అయా నువ్వు ఇది చేయకూడదు, ఇలా నడుచుకుంటే దేవునికి విరుద్ధమవుతుంది, నీ కుటుంబానికి శాపం వస్తుంది చూడంటే వాళ్ళు వణికిపోతారు. గడగడ వణుకుతారా లేదా? ఆ పూజారి గారు చెప్పిన మాట గీసిన ఆ గీత మళ్ళీ దాటరు. కానీ మనము శుభ్రంగా పూజారేంది, పంతులేంది, పాస్టర్ ఏంది, దేవునినే మేము వ్యతిరేకిస్తాం, దేవుని మాటనే మేము తృణీకరించేస్తాం, దేవుడు గీసిన గీతనే మేము దాటేస్తాం. మా ముందర దేవుడు ఎంత, మా ముందర పాస్టర్ ఎంత, పాస్టర్ మాకు చెప్పేటోడా, దేవుడు మాకు చెప్పేటోడా అనేటటువంటి గర్వము మనలో ఉంది. అందుకే ప్రియులారా గమనించండి, వాక్యం చేతి ఏమంటుందంటే మనలో ఉన్నటువంటి ఇట్లాంటి వాటిని అన్నీ ఏం చేసుకోవాలి? చంపివేయాలి. కానీ ఈ అన్నగారు ఏం చేశారు? మరి రండి ఒకసారి, చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు కనుక ముగించేద్దాము. 7వ వచనం నుంచి చదవండి. తరువాత సౌలు అమాలేకీయులను హెవీలను ఐగుప్తు మార్గమును ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి. కొంచెం గట్టిగా చదువురా, మైకు పట్టుకొని కూడా నువ్వు అంత స్లోగా చదివితే ఎట్లా? అమాలేకీయుల రాజైన ఆగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మాలము చేసెను. సౌలును జనులను కూడా ఆగాగును గొర్రెల్లోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మాలము చెయ్యక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మాలము చేసిరి. అబ్బా, ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారండి?
ఏమన్నారంటే మీకు నోరు లేవా? ఇంతకు మీకు ఎంత చెప్పినా కూడా నా మాట అర్థమవుతుందా లేదా? ఎవరు చేశారు ఈ పని? ఏం చెప్పిండు సౌలుకు దేవుడు? ఏం చెప్పిండు సౌలుకు దేవుడు? ఏం చెప్పిండండి? కొన్నిటిని చంపి కొన్ని మిగిల్చమన్నాడా? ఏమి మిగిల్చకుండా అన్నిటిని కూడా చంపేసే. కానీ మనం ఇప్పుడు నోర్లు ఎందుకు తెరవట్లేదు తెలుసా? నోర్లు ఎందుకు తెరవట్లేదు తెలుసా? మనలో ఇంకా గర్వం ఉంది, మనలో ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి, మనలో ఇంకా దేవునికి నచ్చే పనులు చేస్తున్నాం. అందుకే మన నోరులు కూడా మనం దేవునికి అనుకూలమైనటువంటి పనులు చేస్తే మనం ధైర్యంగా నోరు తెరిచి మాట్లాడగలుగుతాం. మనం దేవునికి వ్యతిరేకమైన చేసినప్పుడు మనం ఎట్లా నోరు తెరుస్తాం? ప్రియులారా గమనించండి, ఈయన గారికి దేవుడు స్పష్టంగా చెప్పాడు అన్నిటినీ నిర్మాణం చేశాయంటే ఈయన మాత్రం బలమైన వాటిని, క్రొవ్విన వాటిని, మంచి అసలైన వ్యక్తినే హతము చేయకుండా ఆపేశాడు. ఎవరు అసలైన వ్యక్తి? అసలైనోడే ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఇంకా ఏడ జయించడానికి అవకాశం ఉంటుందా? అసలైన వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ? ఎవరిని ఆపేశాడు? రాజుని ఆపేశాడు. రాజును హతము చేయడమే ముఖ్యమైన పని, రాజును హతము చేయడమే ప్రాముఖ్యమైనటువంటి పని. ఆ రాజుని ఎప్పుడైతే నువ్వు చంపేస్తావో, ఆ రాజును ఎప్పుడైతే హతము చేస్తావో అప్పుడు నీవు అన్నిటిలో జయము పొందగలుగుతావు. ఆ రాజుని గనక, ఆ యొక్క విగ్రహారాధన గనక, ఆ యొక్క మూఢనమ్మకాలను గనక, ఆ ఆచారాలను గనక నువ్వు హతము చేయలేదంటే నువ్వు దేంట్లో కూడా జయము పొందలేవు. దేంట్లో కూడా జయము పొందలేవు. అవే నీలో ఉన్నప్పుడు, అవే నీవు దాచిపెట్టుకున్నప్పుడు, ఈ ఆచారాలే నీలో మెలుగుతూ ఉన్నప్పుడు దేంట్లో కూడా జయం అనేది నీకు రాదు. అది రానివ్వదు. వస్తుందా? రానివ్వదు. ప్రియులారా గమనించు. ఇప్పుడు ఈయన గారు అన్నిటిని చంపేశాడా? కొన్నిటిని ఉంచాడా? కొన్నిటిని ఉంచాడు. మనము అన్నిటిని చంపేశామా? కొన్నిటిని ఉంచుకున్నామా? కొన్నిటిని ఉంచుకున్నాం. మనకిష్టము కదా. ప్రియులారా గమనించండి, వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే చివరిగా ఒక్క వచనం చదవండి, నాకు టైం అయిపోయింది, ముగించేస్తా. 24వ వచనం చదవండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటుని. చాలు. ఏం తెచ్చుకున్నాడు? వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ జనుల మాట విని కాదు ఈయన పాపం తెచ్చుకున్నది. జనులను సాకు చూపిస్తున్నాడు అంతే. జనులను సాకు చూపిస్తున్నాడు. కానీ ఈయనలో ఇవన్నీ కూడా కావాలని ఉన్నాయి. కనుక సాకు వారిని చూపించి ఈయన వాటిని దాచిపెట్టుకున్నాడు. ఈ విషయాలు చాలా ఉన్నాయి. కానీ ప్రియులారు గమనించండి, మనలో గనుక ఇలాంటివి ఏవైనా ఉంటే ప్రభువు దగ్గర మనము ఒప్పుకోవాలి. ఎందుకంటే బానిసత్వంలో నుంచి తీసుకొచ్చాడు, ఆ యొక్క ఐగుప్తు యొక్క చెర నుంచి తీసుకువచ్చాడు, ఆ యొక్క సంఖ్యల నుంచి, ఆ జైలు నుంచి మనల్ని తీసుకువచ్చాడు. కనుక మనము ప్రభు దగ్గర మార్పు చెంది దేవుని మహింపరిచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే ఈ వాక్యమును వచ్చే వారము కంటిన్యూ చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ముందుగా చెప్పబడిన వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.